పదో అధ్యాయము భగవద్విభూతి పదో శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధ్యయోగం తం ఏనా మమ పయాంతి తే. ప్రేమతో నా సేవయందు నిరంతరముగా ఆసక్తి లేని వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను వస్తలేదును. భగవద్విభూతి 11వ అధ్యాయము భగవద్విభూతి 11వ శ్లోకము 10వ అధ్యాయము. తేషామేవాను కంపార్థ మహామాజ్ఞానం తమః నాశయామాత్మా భావస్థో జ్ఞానదీపేన భాస్వత. వారి ఎడ విశేష కరుణను చూపు కొరకు వారి హృదయమునందు నివసించుచున్న నేను ప్రకాశమయమైన జ్ఞానదీపంచే అజ్ఞాన జనితమగు అంధకారను నశింపచేయుదును. అర్జున ఉవాచ. 10వ అధ్యాయము భగవద్విభూతి 12-13 శ్లోకాలు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం అహుస్త్వా మృషయ సర్వే దేవర్షిర్న తదస్తదా అసితో దేవలో వ్యాస స్వయం చైవ భువీషు మే. అర్జునుడు ఇటు పైకి, నీవు దేవాదేవుడువు, పరంధాముడువు, పవిత్రుడు, పరతత్వమువు, శాశ్వతుడువు, దివ్యుడవు, ఆదిపురుషుడువు, పుట్టుకులేని వాడువు, మహానీయుడువు అయ్యున్నావు. నారదుడు, అసితుడు, దేవరుడు, వ్యాసుడు వంటి మహారుషులందరూ నిన్ను గూర్చి సత్యమునే ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవే అదే విషయము నాకు తెలియజేయుచున్నావు. సర్వమతే దృత్యం అన్యే యన్మాం వదిసి కేశవ నహితే భగవాన్ వ్యక్తిం విద్యేదేవన దానవ. భగవద్గీత 14వ శ్లోకం 10వ అధ్యాయం. ఓ కృష్ణ, నీవు నాకు తెలిసినంతయు సత్యమని పూర్తిగా నేను అంగీకరించున్నాను. ఓ దేవదేవ, దేవతలు కానీ దానవులు కానీ నీ స్వరూపము ఎరుగజారు. 15వ శ్లోకము భగవద్విభూతి 10వ అధ్యాయం. స్వయమేవాత్మానాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావేన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషోత్తమ, సర్వకారణుడా, సర్వేశ్వరుడా, దేవదేవ, జగన్నాథ, నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిజముగా నన్ను ఎరుగుదువు. పదహారవ శ్లోకం భగవద్విభూతి 10వ అధ్యాయం. వక్తుమర్వస్య శేషేణ దివ్య ఆత్మవిభూతయ ఎభిర్విభూతిభిర్లోకాని మస్త్వం వ్యాపస్తిష్టసి. నీవు ఏ దివ్య విభూతుల ద్వారా ఈ లోకములన్నింటినీ ఎందును వ్యాపించి ఉన్నావో వాటన్నింటినీ దయతో నాకు విశదముగా తెలియజేయును. 17వ శ్లోకము భగవద్విభూతి 10వ అధ్యాయము. కథం విద్యామహం యోగిస్వేగ్యం స్వాం సదా పరిచయంతయం కేషు కేషు చ భావేషు చిన్యోసి భగవన్మయ. ఓ కృష్ణ, యోగీశ్వర, నిన్ను గూర్చి ఎప్పుడును నిన్నెట్లు చింతింపగలను మరియు నిన్నెట్లు తెలుసుకోనగలను. ఓ దేవదేవ, ఏ ఏ రూపములందు నిన్ను స్మరించవలను. 18వ శ్లోకం భగవద్విభూతి 10వ అధ్యాయం. విస్తరణాత్మానో యోగం విభూతి చ జనార్దన మయా కథయా తృప్తిభిః శృణ్వితో నాస్తి మే మత్వం. ఓ జనార్దన, ఈ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపము. నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినో తనివి తెలియట్లేదు. ఎంత అధికంగా శ్రవణం చేయుదునో అంత అధికముగా నీ వచ్చినామృతము నేను ఆస్వాదించకూర్చున్నాను. శ్రీ భగవాన్ ఉవాచ. 19వ శ్లోకం భగవద్విభూతి 10వ అధ్యాయం. హస్తత్వే కథయిష్యామి దివ్య ఆత్మా విభూతయ ప్రాధాన్యత కురుశ్రేష్ట నాణ్యస్తంతో విస్తరస్య మే. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. సరియే, నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియజేసును. కానీ ఓ అర్జున, నా విభూతులు అనంతమైనందున కేవలం వానిలో
ప్రధానమైనవి నేను నీకు తెలుపుదును. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే ఓ మధ్యాహ్నం జ్ఞానగణ శలాకయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురవే నమః.